కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రోజు నామినేషన్ వేశారు వెలిచాల రాజేందర్ రావు. కరీంనగర్ సీటుపై అభ్యర్థి ఎవరనేది ఇంకా అధిష్టానం ఎటు తేల్చకముందే రాజేందర్ రావు నామినేషన్ దాఖలు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజేందర్ నామినేషన్ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనడం విశేషం. కొన్ని రోజుల క్రితం కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావే అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే దగ్గరుండి మరీ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉండడంతోనే రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారని, దీనిపై సీఈసీ అధికారికంగా ప్రకటన చేస్తుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా ఇందులో 14 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను మాత్రం పెండింగ్లో ఉంచింది. నామినేషన్లకు గడువు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఈ 3 స్థానాల అభ్యర్థుల ప్రకటన విషయంలో చర్చలు జరుపుతూనే ఉంది. అధిష్టానం అభ్యర్థి ఎవరనేది ప్రకటించకముందే మంత్రి పొన్నం ప్రభాకర్ రాజేందర్ రావు పోటీ చేస్తారని మీడియా ముఖంగా చెప్పారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి సైలెంట్ అయ్యారు. సన్నాహక సమావేశాలు సైతం ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ అసెంబ్లీ సీటును ప్రవీణ్ రెడ్డి త్యాగం చేశారు. ఈ గందరగోళం మధ్య నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ దూరంగా ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి వైపు అధిష్టానం, వెలిచాల రాజేందర్ వైపు పొన్నం, మొత్తానికి కరీంనగర్ స్థానం విషయంలో గందరగోళం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కదా, మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశాడు. అయితే కరీంనగర్ సీటుపై అభ్యర్థి ఎవరనే దానికి ఇంకా ఏఐసిసి అధికారికంగా ప్రకటించలేదు. రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయడంపై పెద్ద ఎత్తున కొంతమంది మండిపడుతున్నారు. అయితే ప్రాధాన్యత సంచరించుకుంది ఈ విషయం మీద. మొత్తానికి ఇటు రాజేందర్ రావు నామినేషన్ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొనడం అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన కూడా చేసిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే దగ్గరుండి మరి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నట్టు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ పాల్గొన్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా ఇందులో 14 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను మాత్రం పెండింగ్లో ఉంచింది. నామినేషన్ల గడువుకు దగ్గర పడుతున్న ఇప్పటికీ 3 స్థానాల అభ్యర్థుల ప్రకటన విషయంలో చర్చలు జరుపుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. అధిష్టానం అభ్యర్థి ఎవరనేది ప్రకటించకముందే మంత్రి పొన్నం ప్రభాకర్, వెలిచాల రాజేందర్ రావు పోటీ చేస్తారని మీడియా ముఖంగా చెప్పారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి సైలెంట్ అయ్యారు. సన్నాహక సమావేశాలు సైతం ఆయనకు దూరంగా ఉంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గతంలో పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ అసెంబ్లీ సీటును ఆలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి త్యాగం చేశారు. ఈ గందరగోళం మధ్య నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ దూరంగా ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి వైపు అధిష్టానం, వెలిచాల రాజేందర్ వైపు పొన్నం ప్రభాకర్. మొత్తానికి కరీంనగర్ స్థానం విషయంలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. ఆల్మోస్ట్ కరీంనగర్లో ఆయనే ఉండబోతున్నాడనే ఒక చర్చ కూడా జరిగింది. దాని తర్వాత వెలిచాల రాజేందర్ రావు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారు. ఖమ్మంలో ఒకవేళ రెడ్డికి ఇస్తే ఇక్కడ కరీంనగర్లో వెలమకి ఇవ్వాలి కాబట్టి రెడ్డి ఈక్వేషన్ ఇక్కడ మళ్ళీ రెడ్డికి ఇస్తే అసలే రెడ్ల పార్టీ అనే ముద్ర కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రవీణ్ రెడ్డిని పక్కన పెడుతున్నారు. ప్రవీణ్ రెడ్డికి వేరే నామినేటెడ్ పోస్ట్లో వేరే దగ్గర అకామిడేట్ చేసే దిశగా కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇటు అభ్యర్థిని ఖరారు చేయకముందే నామినేషన్ వేయడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో పెద్ద ఎత్తున ఒక పొలిటికల్ సర్కిల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది.